హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ వర్తమాన క్షణంలో నైషో చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమేష్ సార్. మరి కర్నూలు నుంచి సార్కి సాదరంగా వెల్కమ్ చేసేద్దాం మాస్టర్స్. సార్ వెల్కమ్ టు అవర్ సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే అమ్మ, అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియచేసుకుంటూ ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసు. మన యొక్క శరీరంలో మనకు చక్రాలు ఉన్నాయంటారు. మూలాధార చక్రము, మూలాధార చక్రం పైన స్వాధిష్టాన చక్రము, స్వాధిష్టాన చక్రం పైన మణిపూరక చక్రం, మణిపూరక చక్రం పైన అనాహత చక్రము, అనాహతం పైన విశుద్ధము, విశుద్ధం పైన ఆజ్ఞ, తర్వాత ఇది సహస్రారం అంటారు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కొన్ని మాటలు, లేదా ఒక పుస్తకంలో కొన్ని అక్షరాలు మనం చూస్తాం కదా. మనము కొన్ని అక్షరాలను చూసిన, ఆ అక్షరాలను పలికిన, ఆ పదాలు పలికిన మన లోపల ఉండేటటువంటి ఈ చక్రాలకు శక్తి వస్తుంది అనేది చూద్దాం ఈరోజు. మూలాధార చక్రం, మూలాధార చక్రం అంటే నారింజ రంగు చూసినామంటే మూలాధార చక్రానికి శక్తి వస్తుంది. ఓకే, అంటే రంగు చూస్తే వస్తుంది. అలాగే కొన్ని అక్షరాలు పలుకుతే కూడా మూలాధార చక్రానికి శక్తి వస్తుంది. అవి ఏవంటే వా, వా, ష, ష, స, ఈ 4 అక్షరాలు. అంటే మూలాధార చక్రానికి వా, ష, స, ష, ఈ 4 అక్షరాలు. అంటే కుంటి వామ, సే, ష, స, వా, సే, ష, స అంటాం కదా, 4 అక్షరాలు. అది మూలాధార చక్రానికి. అంటే ఈ 4 అక్షరాలు గాను పలికినామంటే దానికి ఏం చెప్తామంటే మూలాధార చక్రం అంటే భూతత్వము. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే గోనాడ్స్ గ్రంథి. ఈ గోనాడ్స్ గ్రంథి యొక్క శక్తి తగ్గినప్పుడు, ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి శక్తి తగ్గినప్పుడు వాటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. అంటే మనకు ఇప్పుడు ఉమ్మి, కపము, మన శరీరంలో పనికిరాని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళాలి కదా, అవి బయటికి వెళ్ళవు. వీర్యము, మలము, మూత్రము, ఈ అపానవాయువు అంటే అపానవాయువు తగ్గిపోతుంది. ఇది అక్షరాలుగాను ఉచ్చరించడం వల్ల, నారింజ రంగు చూడడం వల్ల ఈ అపాన వాయువు అనేది శక్తివంతం అవుతుంది. అప్పుడు మనలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలు బాగా పోతాయి. వీటిని మనం ఇంగ్లీష్ ఏమంటే గోనాడ్స్ గ్రంథి అంటారు. నాకు కాస్త నోరు తిరగదు, గోనాడ్స్ గ్రంథి అంటారు అనమాట. కాబట్టి ఈ 4 అక్షరాల వల్ల కూడా ఆ గోనాడ్స్ గ్రంథి కూడా యాక్టివేషన్ అవుతుంది. అందుకే ఎవరైనా ఏం చేస్తారంటే ఒక స్మరణ చేసుకో, ఒక పదం పలుకో, ఒక మంత్ర జపం చెయ్యి, లేకపోతే ఒక పుస్తకం చదువుకొని పెద్దలు ఎందుకు చెప్తారంటే ఈ అక్షరాలు చదవడం వల్ల, ఉచ్చరించడం వల్ల కూడా మనకు శక్తి వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఓకే, సరే. తర్వాత స్వాధిష్టాన చక్రము గులాబీ రంగు. దానికి అక్షరాలు అంటే బ, భ, మ, య, ర, ల. భాప, మాయ, రాల. ఈ 6 అక్షరాలు వచ్చేసి మన స్వాధిష్టాన చక్రానికి శక్తి వస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి అక్షరాలు పలకడం వల్ల, చూడడం వల్ల, వినడం వల్ల వస్తుందండి. దానికి ఏమంటారంటే స్వాధిష్టాన చక్రం ఎడ్రినల్ గ్రంథి అంటారు. ఎడ్రినల్ గ్రంథి అంటారు. దానికి ఎడ్రినల్ గ్రంథి ఏం పోతుందంటే మనకు వ్యానవాయువు అంటారు. అంటే ఈ వ్యానవాయువు ఏమవుతుందంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి, మన
శ్వాస ద్వారా ఈ వ్యానవాయువుని అంటే మనం తీసుకునే శ్వాస వదిలే శ్వాసలు నియంత్రణలో ఉంటాయి. శరీరం మొత్తం సంచరించి ఉండేది ఈ వ్యానవాయువు మన మనసు యొక్క శరీర గతివిధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ అక్షరాలు పలకడం వల్ల, గులాబీ రంగు చూడడం వల్ల ఈ యొక్క ఎడ్రినల్ గ్రంథి శక్తివంతమై మన లోపల శరీర వ్యవస్థను బాగా రక్త ప్రసరణ కూడా బాగా సరిచేస్తుంది. ఇంకా దానికి తోడు ధ్యానం చేసుకుంటే సూర్యకిరణాలు, మనం ఇంతకు ముందు ఎపిసోడ్ చెప్పినట్లు సూర్యకిరణాల ద్వారా కూడా మనకు రంగుల ద్వారా కూడా శక్తి వచ్చి మనం ఆరోగ్యవంతులుగా ఉంటాము. అంటే అందుకే ఏదైనా ఒక పుస్తకం చదువుకోమని చెప్తారు. ఒక ఆధ్యాత్మిక పుస్తకం కానీ మంచి పుస్తకం చదువుకోమంటారు వయసు అయిన వాళ్ళకి. ఎందుకు? ఆ పుస్తకం చదివితే, అక్షరాలు చదివితే కూడా శక్తి వస్తుంది. కానీ ఆ చదివేటప్పుడు కూడా అక్షరాలు శ్రద్ధతో చదవాలి, ప్రేమతో. ఏదో చదువుతున్నాను అని కాకుండా శ్రద్ధగా, ప్రేమతో అక్షరాలను ప్రేమిస్తూ చదవాలి. అప్పుడు ఏదైనా ప్రేమిస్తే కదా ఇస్తే వస్తుంది. నువ్వు ఏదో వేరే వేరే ఆలోచనలతో, తిక్క ఆలోచనలతో పెట్టుకోక చదివినావు అంటే లాభం లేదు. ఆ అక్షరాలను ప్రేమిస్తూ, నీ ప్రేమతత్వాన్ని ఇస్తూ, ఈ అక్షరాలు నాకు శక్తిని ఇస్తూ కృతజ్ఞతా భావంతో చదివితే అప్పుడు మనము శక్తివంతులం అవుతాము. ఓకే. తర్వాత మణిపూరక చక్రం, ఆకుపచ్చ రంగు. మణిపూరక చక్రానికి డ ఢ ఢ ఢ అన థ థ ద న ప ఫ, టటడన తతదన ప ఫ, ఇవన్నీ కూడా మణిపూరక చక్రానికి వస్తాయి. సో మనం ఇంగ్లీష్ లో పోవడం అంటే ప్యాంక్రియాస్ గ్రంథి అంటారు. అంటే మణిపూరక చక్రానికి సమాన వాయువు అంటారు. అంటే మణిపూరక చక్రం ఏం చేస్తుంది మనకు? సమాన వాయువు అంటే ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శరీరంలో ఉత్పత్తి అయిన రసాయనాలను మనకు చక్కగా వాటికి విభజిస్తూ ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో వాటికి స్థానం పంపించి ఇది జీర్ణక్రియను, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణక్రియగా పనిచేస్తుంది. కాబట్టి మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలి, మంచి కావాలి అంటే ఈ యొక్క ఏది ప్యాంక్రియాస్ గ్రంథి బాగుండాలి. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి బాగుండాలంటే దీనికి సంబంధించిన రంగు చూడాలి. ఆ రంగు చూసిన శక్తి వస్తుంది. షుగర్ వ్యాధి ఉంటున్నారు కదా, బాధపడతారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క అక్షరాలను కూడా చదివినారంటే. ఇంకొకటి మనకు ఎప్పుడు ఏమంటే ఒక రోగం ఉంటుంది కదండి, షుగర్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ వ్యాధి ఉంది, నాకుంది 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 షుగర్ వ్యాధి ఉంది, పోదు పోదు పోదు, ఆ కచ్చల మాదిరి బీపీ వస్తుంది అని నిరంతరము వ్యాధిని గురించి బాధపడడం వల్ల ఆ వ్యాధి తగ్గవలసిన వ్యాధి కూడా తగ్గదు. ఎందుకు? నువ్వు అనుక్షణము నువ్వు స్మరిస్తూనే ఉన్నా, నాకు ఉంది 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 ఉంది, నాకు రోగం ఉంది, నాకు రోగం ఉంది, రోగం ఉంది, రోగం ఉంది అంటున్నావు. ఏమనుకోవాలంటే శరీరానికి రోగం ఉంది, ఆత్మకు రోగం లేదు. ఇంకేమన్నా? శరీరానికి రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది అనే ఆలోచన కూడా నాకు లేదు. రోగం ఉంది కానీ ఆ రోగాన్ని కూడా నేను మనసులో కూడా స్మరించను. నేను ప్రేమతత్వంతో ఈ యొక్క చక్రాలను కానీ, కిరణాలను కానీ, రంగులు కానీ చూస్తాను. దాని ద్వారా నాకు ఈ వ్యాధి పోతుంది, నాకు ఈ వ్యాధి పోయింది అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ వ్యాధి కూడా తగ్గడానికి కూడా అవసరం. మనం వ్యాధి ఉంటే మందులు వేస్తాము, అన్ని వేస్తాము, పర్వాలేదు ఆడి వరకు. కానీ లోపల ఏమనుకుంటామంటే నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది, తెలియదు, అది అలవాటు అయిపోయింది. నాకు ఇది జీవితాంతం ఉండే వ్యాధి, ఇది జీవితాంతం ఉండే వ్యాధి అలా చెప్పేసినారు. జీవితాంతం ఎలా ఉంటే నువ్వు మరణించేంత వరకు ఉంటే తర్వాత ఉంటుందా? నువ్వు షుగర్ వ్యాధి తీసుకొని పోతావా? పోవు కదా. మేమేం చెప్తున్నామంటే వ్యాధి శరీరానికి ఉంది, కానీ ఆ శరీరానికి తగ్గించేటటువంటి శక్తి ఈడ ఉంది, ప్రకృతిలో ఉంది.
నాలో ఇప్పుడు నా భావన నేను మార్చుకుంటున్నాను. నాకు రోగం లేదు, ఉన్న రోగం పోయింది. దేని వల్ల పోయింది? రంగులు చూడడం వల్ల పోయింది, లేదా అక్షరాలు పలకడం వల్ల పోయింది, నేను ధ్యానం చేసుకుంటాను పోయింది అంతే. అన్న మనలో ఉండే శక్తే దానికి ఇవ్వకుండా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుణ్ణి ఎంతసేపు కొలుస్తారమ్మా? పోతారు, గుడికి వెళ్తారు, ఒక పావు గంట అరగంట మొక్కుతారు, వస్తారు. వచ్చిన తర్వాత ఆ దేవుని తలుచుకుంటారు ఎవరైనా? ఎవరు తలుచుకుంటారా? అయిపోయి లోపల ఏం తలుచుకుంటాము? నాకు రోగం ఉంది, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, వాడు ఇట్లనే వీడి ఇట్లా. దానికి ఎక్కువ శక్తిని ఇస్తున్నాడు. గుడికి వెళ్ళి గుడిలో నుంచి తెచ్చుకునే శక్తి కూడా దానికి ఇచ్చేస్తుంది. అప్పుడు నీకు రోగం ఎట్లా? దీన్ని ఏమంటే మానసిక రోగము అంటారు. మానసిక రోగము, నాకు మానసికంగా బాగుంది, నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. రోగాలు ఉన్నా కానీ మానసిక ఆరోగ్యంగా దేహానికి ఉందే కానీ నాకు లేదు, ఆత్మకు లేదు. నేను దేహాన్ని కాదు కాబట్టి. ఒకవేళ ఆధ్యాత్మికంగా లేకపోయినా నువ్వు మనసులో దాని గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడమ్మా, తాళిబొట్టు ఎప్పుడు కడతాడు? వరుడు భార్య పెళ్లి చేసుకొని పెళ్లి ముహూర్తం రోజు భార్య కట్టేస్తాడు. ప్రతిరోజు చెప్తాడు, నేను కట్టాను, నేను నీకు తాళి పెట్టాను, నేను నీకు తాళి కట్టాను చెప్తాడా? మరి నువ్వు పెళ్లి చేసుకున్న భార్యకు రోజు నేను నీ భర్తను రోజు చెప్తావా? మర్చిపోయి నాకు రోగం ఉంది మర్చిపో. మనసులో తీసి దాన్ని తలుచుకోవద్దు. నువ్వు తలుచుకోవడం వల్ల దానికి ఇంకా ఎక్కువ శక్తిని ఇచ్చి ఆ ఆరోగ్యం వచ్చేది కూడా రాదు. నువ్వు మందులు వేసుకుంటున్నావు, మందులు వేసుకు ఎందుకు కంట్రోల్లో ఉన్న కంట్రోల్ కూడా ఉండడం లేదు. ఎందుకు? నువ్వు పదే తలుచుకుంటున్నావు. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినాక ఏం చెప్తాడు? మౌనంగా ఉండు, విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా ఉండు. వాడు ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన డిస్టర్బ్ చేయొద్దండి అని చెప్తాడు. దాని అర్థం ఏమమ్మా? అంటే ఈ రోగం గురించి ఎక్కువ ఆలోచన చేయవద్దు. నువ్వు ఆలోచన వచ్చినప్పుడు ఒక బ్రెడ్ పండ్లు తెచ్చి, అవునా నీకు ఈ రోగం వచ్చిందంట, పోదంటేనే మా చుట్టాల వాళ్ళకి చెప్పినామే, వాళ్ళకి ఇది పోతుంది, నాకు నమ్మకం లేదు, కానీ ధైర్యంగా ఉండు. లేకుంటే ఇది ఎట్లా జరిగింది మళ్ళా గుర్తు చేయరు. వచ్చిన ఏం చెప్పాలంటే, పండ్లు బ్రెడ్ ఏది ఇచ్చినప్పుడు ఏం చెప్పాలంటే, భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పాలా గాని అవునా ఎట్లా జరిగింది వివరాలు కావాలనా? ఆ వివరాలు అంటే మళ్ళీ వాడు పేషెంట్ గుర్తు తెచ్చుకొని మళ్ళీ చెప్పాలి. అంటే పేషెంట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకు వివరించిన వెళ్ళినప్పుడు ఆయనకు మళ్ళీ పదే గుర్తుకొస్తా ఉంటాయి. కాబట్టి అక్కడ డాక్టర్ ఏం చెప్తాడంటే, మనసు ప్రశాంతంగా పెట్టుకో, నీకు రోగం ఉందనేది మరిచిపో, నీకు రోగం తగ్గిపోతే నువ్వు డిశ్చార్జ్ ఇంటికి వెళ్తా చెప్తారు. దాని అంతరార్థం అది. ఓకే, కాబట్టి మనం స్వాదిష్టాన చక్రం, ఇప్పుడు మణిపూరక చక్రం చెప్పుకున్నాము, దాడి అయిపోయింది. అనాహత చక్రము పసుపు రంగు. ఇంతకు ముందు ఎపిసోడ్ చెప్పాను పసుపు రంగు. ఇవి ఏమంటే కా నుంచి అమహ అయిపోయిన తర్వాత కక్క దగ్గ నా చచ్చ జజ్జ నా ఠ వీడి వరకు. అంటే ఈ అక్షరాలన్నీ కూడా అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అనాహత చక్రం అంటే ఏమి? మనం చెప్పుకున్నట్లు అనాహత చక్రం అంటే థైమస్ గ్రంథి అంటారు. అంటే ఒక అక్షరాన్ని చదివితే, ఆ అక్షరాలను ఉచ్చరిస్తే
ఈ యొక్క అనాథ చక్రము థైమస్ గ్రంథి శక్తివంతం అవుతుంది. దీనికి ఏమంటారంటే ప్రాణము, దీన్ని ఏమంటారంటే పంచ ప్రాణాల ప్రాణము అంటారు. ప్రాణం అంటే ఏమి? ఈ ప్రాణవాయు ద్వారా మస్తిష్కం పోషించబడుతుంది. మనం స్పష్టంగా మాట్లాడము, మనం శ్వాస లోపలికి లాక్కోవడము, ఆహారాన్ని లోపుకోవడము, గుట్కలు వేయడము, పానీయాలు లోపలికి లాక్కోవడము, ఈ ప్రాణశక్తి యొక్క పని. అంటే మనము స్పష్టంగా మాట్లాడడానికి, ఆహారం లాక్కోవడానికి ఈ గ్రంథి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ అక్షరాలు ఉచ్చరించిన, ఈ అక్షరాలు చదివిన శక్తి వస్తుంది. అందుకే పుస్తక పఠనం చేయమని చెప్తారు. కాబట్టి అక్షరాల ఓకేమా. తర్వాత విశుద్ధి చక్రం అంటే వంకాయ రంగు. ఆ విశుద్ధి చక్రానికి అన్ని అక్షరాలు ఉన్నాయి. విశుద్ధి అంటే గొంతు, మాట్లాడడం కదా. విశుద్ధ చక్రం. కాబట్టి ఈ విశుద్ధ చక్రం ఏమంటే థైరాయిడ్ గ్రంథి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ యొక్క అక్షరాలను ఉచ్చరించడం వల్ల, లేకుంటే పదాలు చదవడం వల్ల, ప్రేమతో చూడడం వల్ల శక్తి వస్తుంది. అలాగే వంకాయ రంగు చూస్తే కూడా శక్తి వస్తుంది. ఓకే. కాబట్టి దీనికి ఏమంటారంటే ఉదాన వాయువు అంటారు. ఈ ఉదాన వాయువు కూడా ఏమంటే ఇది గాన శక్తి తగ్గిపోయిందంటే మనిషి నిటారుగా నిలబడలేడు. ఈ ఉదాన వాయువు ఏం చేస్తుందంటే శరీరం నిటారుగా నిలబడడానికి, పడిపోకుండా ఉండడానికి, వెనుకకు ముందుకు, కుడికి పక్కకు ఒరిగిపోకుండా, తూలిపోకుండా ఉంచడానికి ఈ ఉదాన వాయువు ఉపయోగపడుతుంది. అంటే ముందుగానే మనం చక్కగా నిలబడగలము, మనం వంగగలము, పడిపోము. తర్వాత ఈ వాయువు వలన ఆకర్షణ, ఆకలి అవుతుందంటే ఈ వాయువు ఉంటేనే ఆకలి అవుతుంది. కొందరికి ఆకలి లేదంటే వాయువు వాళ్ళకి ఆకలి అయిందనేది కూడా తెలియదు. కాబట్టి దాహం అవుతుంది అన్నప్పుడే నువ్వు నీళ్లు తాగుతావు. దాహం అవుతుందని కూడా ఇండికేషన్ వస్తుంది మన శరీరం. నీకు దాహం అయింది, తాగు అన్నప్పుడే మనం తాగుతాం. తర్వాత శ్వాస తీసుకోవాలి అనిపించాలి, అనిపించేప్పుడు శ్వాస తీసుకో, అనిపించకుంటే శ్వాస తీసుకో. కాబట్టి శ్వాస తీసుకొని ఇలాంటివి బయటి నుంచి గ్రహించే పనులన్నీ కూడా దీని ద్వారా. తర్వాత నిద్రలో మంచి విశ్రాంతిని ఇస్తుంది. ఈ ఉదాన వాయువు వంకాయ రంగులో ఉంటుంది. కాబట్టి ఈ వంకాయ రంగును బాగా చూడాలి. చూస్తే ఈ థైరాయిడ్ సమస్య కానీ, స్పష్టంగా మాట్లాడడం కానీ జరుగుతుంది. అందుకే వయసైన వాళ్ళు నిలబడలేము నాయన, పడిపోతున్నాం అంటే ఏమంటే ఈ ఉదాన వాయువు శక్తి తగ్గిపోయింది, తూలిపోయి పడిపోతుంటారు, చూసారా? అదే. కాబట్టి ఈ అక్షరాలు కూడా ఉచ్చరించడం వల్ల కూడా శక్తి వస్తుంది. చేయడం వల్ల కూడా వస్తుంది. అందుకే కొన్ని పుస్తకాలు చదివి ఈ గ్రంథులంతా కూడా శక్తివంతమైతే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి. అందుకే వయసైనప్పుడు రామ కృష్ణ అనుకుంటే, రామ కృష్ణ అనుకుంటే ఆ రెండు అక్షరాలు అనుకున్నా గానీ కొన్ని చక్రాలకు శక్తి వస్తుంది. లేదంటే కొన్ని వినమంటారు, అక్షరాల శబ్దాలు కూడా వినమంటారు. అందుకే శబ్ద విజ్ఞానము అన్నారు. శబ్దాలు వింటే కూడా శక్తి వస్తుంది. అందుకే మంచి మంచి పాటలు, స్తోత్రాలు ఉంటాయి. ఎందుకు స్తోత్రం వినమంటారు? శక్తి రాదు. కాబట్టి ఇవన్నీ శరీరం ఉన్నప్పుడే. శరీరం పోయినాక శబ్దాలు వింటాము, చూడగలమా? లేదు కదా. కాబట్టి శరీరం వదిలిన తర్వాత ఉపయోగపడే జ్ఞానం ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానం చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడున్న భౌతిక శరీరానికి శక్తి వచ్చి ఈ శరీరం కూడా శక్తివంతంగా ఉండి దీనిలో అనుభవించవలసిన ఆనందంగా జీవిస్తాము. శరీరం వెళ్ళిన తర్వాత ఆత్మగా వెళ్ళేటప్పుడు కూడా జ్ఞానంగా వెళ్తాము. అందుకోసం ఆత్మ జ్ఞానం కావాలి. అంటే అందుకే శరీరం ఉన్నప్పుడే చేసుకోండి అని చెప్తాం. మనం ఏం చేస్తాము? దాని విలువ తెలియదు.
కాబట్టి శరీరం ఉన్నప్పుడు ధ్యానం చేసుకొని భౌతికంగా ఇవి చేసుకుంటే శరీరం ఉన్నంత వరకు ఇది ఆనందం పొందుతాం. శరీరం వదిలిన తర్వాత ఆత్మజ్ఞానంతో వెళ్తామని. ఓకే. తర్వాత ఆజ్ఞా చక్రం అంటే చిట్ట చివరన వస్తుంది కదా, హ క్ష, రెండు అక్షరాలు ఆజ్ఞా చక్రంకి. హ క్ష తర్వాత బండిరా వస్తుంది. కాబట్టి హ క్ష మాత్రం అంటే ఇక్కడికి వచ్చే లోపల ఈ యొక్క అన్ని యొక్క వర్ణమాలలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేది వర్ణమాల కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఆజ్ఞా చక్రం అంటే ఈ అక్షరాల ద్వారా తీసుకోవాల్సిన శక్తి అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఏమంటే జ్ఞానము ఆత్మజ్ఞానంతో వెళ్ళాలి అని చెప్పి అందుకే ఇక్కడ రెండు అక్షరాలు పెట్టారు. హ క్ష క్లోజ్, వర్ణమాలని క్లోజ్ అంటే ఈ యొక్క నోటితో పలకడము కళ్ళతో చూడడం ఈ అక్షరాలు అయిపోయింది. ఇక్కడ నుంచి దివ్య నేత్రంతో సత్యం తెలుసుకొని ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న జీవుడు సహస్రారం గుండా వెళ్ళాలి అని చెప్పడానికి ఇవి అక్షరాల గురించి అమ్మ. ఓకే ఓకే సార్. తర్వాత ఈ అక్షరాలతో పాటు సంగీత శాస్త్రం ఉంది, మనకు తెలుసు కదా. సంగీతం, సంగీత శాస్త్రం అంటే మళ్ళా 7 అక్షరాల పైనే ఆధారపడింది. సంగీత శాస్త్రం కూడా 7 అక్షరాల పైన ఆధారపడింది. అవి స రి గ మ ప ద ని స. ఇవి కూడా మన యొక్క 6 చక్రాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి సంగీతము ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క మాటలు వింటే కూడా మనకు శక్తి వస్తుంది. తర్వాత వాయిద్యాలు వీణ, ఫ్లూట్ ఇవన్నీ కూడా ఈ శబ్దాలు వింటే కూడా మనకు శక్తి వస్తుంది. అందుకే కవులు రాస్తారు, పాటలు రాసి ఎలా రాస్తారు వాళ్ళు చాలా డీప్ గా వెళ్ళి ఈ యొక్క చక్రాల యొక్క అక్షరాలలో ఉండే సారాంశాన్ని తీసుకొని ఈ ఆటలు ఉపయోగించి కవితలు రాస్తారు, పాటలు రాస్తారు. మళ్ళీ అవే పాటలు ఒక గాయకుడు తన స్వరముతో మళ్ళీ అవే అక్షరాలు తన యొక్క 6 చక్రాలతో స్వరాలుగా పలికిస్తాడు. మళ్ళా ఆ పలికించిన 6 అక్షరాలు శ్రోతలందరూ కూడా ఈ చెవుల ద్వారా విని మళ్ళీ ఈ 6 చక్రాలను యాక్టివేట్ చేసుకుంటారు. అర్థమవుతుంది. రచయిత 6 చక్రాల ద్వారా ఇప్పటి నుంచి వచ్చే శక్తి ద్వారా 6 చక్రాల ద్వారా స్వరాలు రాస్తాడు. సంగీత విద్వాంసుడు దానికి అనుగుణంగా మ్యూజిక్ వాయిస్తాడు. గాత్రం ఇచ్చేవాళ్ళు గాత్రం ఇస్తాడు. అందుకే ఎవరు చెప్తారు, ప్రాణం పెట్టి పాడినవరా, ప్రాణం పెట్టి పాడినవరా అంటే మన యొక్క చక్రాల యొక్క శక్తిని పెట్టి ఉచ్చరించి పాడినాడు. అది విన్నప్పుడు మన యొక్క 6 చక్రాలు కూడా శక్తివంతం. అందుకే ఒక పాట వింటే ఎంత మధురంగా అవుతామంటే ఆనందాన్ని పొందుతాం. అందుకే మనం శక్తి తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా కాస్త కొంచెం పాటలు వినాలి. పాటలు వినం, పుస్తకాలు చదవం, రంగులు చూడం, ఏమి మనం బిజీగా ఉంటాం. అందుకే వీటికన్నిటికి కూడా ఏమంటారంటే ఒక రోజులో 48 నిమిషాలు కేటాయించండి ధ్యానానికి, దాంట్లోనే పఠనానికి, పుస్తక పఠనానికి ధ్యానం కేటాయించండి. ఇటు శక్తి వస్తుంది, చక్రాలకు శక్తి వస్తుంది. ఈ శక్తిని ఖర్చు పెట్టుకుని మీరు భౌతికంగా పనులు చేసుకుంటే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది, ఈ ప్రపంచంలో మనకు ప్రతిదీ కూడా మనకు శక్తిని ఇస్తుంది. అది అంతా కూడా దైవమే. దైవం ఎక్కడున్నాడు, ఎక్కడ చూపించండి, ఎవరు చూపిస్తాడు? ఒక స్వరంలో ఉన్నాడు, ఒక అక్షరంలో ఉన్నాడు, ఒక ప్రాణంలో ఉన్నాడు, సూర్యకిరణాల్లో ఉన్నాడు, జరిగే ప్రక్రియను జరిపిస్తున్నాడు, మాట్లాడిపిస్తున్నాడు, చూపిస్తున్నాడు, చేయిస్తున్నాడు,
చెప్పిస్తున్నాడు. ఇస్తుంది అనేది ప్రతి ఒక్కటి, తీసుకున్నది ప్రతి ఒక్కటి వదిలి వెళ్ళాలి కదా సార్? అంతే మరి. పొందింది వదలాల్సిన అవసరం లేదు, తీసుకున్నది ప్రతిదీ వదిలి వెళ్ళాలి, అవునా? ఇప్పుడు ఒకరు చెప్తానమ్మా. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు, ఓకే, మీకు బీరువాలు ఎన్ని చీరలు ఉన్నాయి తల్లి? చాలానే ఉన్నాయి సార్. ఎన్ని చీరలు ఉన్నాయి. ఆ చీరలను చూసి ఆహా, ఈ చీరల వల్ల నాకు శక్తి వస్తుంది ఎప్పుడైనా అనుకున్నారా? ఎన్ని రంగుల చీరలు ఉన్నాయి. మీకు నేను చెప్పిన రంగులన్నీ కూడా మీ చీరలు కావాలంటే పోయి చూసుకోండి. అందుకే ఈ రోజు నుంచి మీరు మీ చీరలను ప్రేమించి ఈ రంగు చీరల వల్ల నాకు ఆరోగ్యం వస్తుందని కట్టుకోండి. ఈ రంగు చీర కట్టుకున్న ప్రేమతో ఈ ప్రకృతి విశ్వం నాకు వస్త్రాన్ని ఇచ్చింది అని చెప్పుకొని ధ్యానం చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ చీరనే ఏ శక్తిని ఇస్తుందమ్మా. అర్థమవుతుందా? నవగ్రహాలు చెప్పుకుంటాం. అలాగే ఉంగరాలు కూడా పెట్టుకుంటారు, రంగురంగుల ఉంగరాలు. అవి కూడా శక్తిని ఇస్తాయి. కానీ ధ్యానం చేసుకుంటే ఎక్కువ శక్తిని మనం పొందుతాం. ఈ శరీరం పెట్టుకుంటాం అమ్మ రంగు. శరీరం కాబట్టి ధ్యానం చేసుకుంటే శరీరానికి వస్తుంది, ఆత్మ కూడా శక్తి వస్తుంది. ఆత్మశక్తి ద్వారా ఈ జీవితం, భౌతిక జీవితం ఎలా జీవించాలనేది జ్ఞానం కూడా వస్తుంది. ఏం చెప్తారు? ఆరోగ్యము, జీవితము, మహాభాగ్యం, సంపద అంటే ఏమి? శరీరం బాగుంటేనే కదా. శరీరం బాగుంటే నగలు వేసుకుంటారు, అన్ని వస్త్రాలు వేసుకుంటారు. బెడ్ మీద పడుకుంటూ మస్తీ ఏం చేయాలి తల్లి? కాబట్టి సంపద అంటే శరీరము, శరీరంలోని ప్రాణము, మన లోపల జరిగే ప్రక్రియ అంతా. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నాను, నేను ఆరోగ్యం ఉన్నందువల్ల వేసుకున్నాను కదా. దీంట్లో కూడా రంగులు ఉన్నాయి, నేను ప్రేమిస్తున్నాను అట్లా. ఓకే, కాబట్టి ఈ రకంగా ఉండమంటాడు. కాబట్టి మీకు చూడండి వర్ణాలు, ఇక్కడ చూడండి వర్ణాలు, అక్షరాలు, వీటి వల్ల శక్తి వస్తుందని మనం తెలుసుకున్నాం. రంగులు, అక్షరాలు, శబ్దము, రంగు చూడడం కంటి, కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా మనం ఎలా తీసుకోవాలంటే ప్రేమతో తీసుకోవాలి. కర్మేంద్రియాలంటే 2 చేతులు 2 కాళ్ళు. ఈ చేతులతోటి మంచి పనులు చేయాలి. చేతులు కాళ్ళతోటి మంచి పనులు చేయాలి, మంచి ఆలోచన తీసుకోవాలి, మనము జ్ఞానంగా పని చేయాలి. ఈ ప్రపంచంలో ఏది కూడా చెడ్డ చేసేది ఏది కూడా లేదు. మీ ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయి కదమ్మా. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? గ్యాస్ స్టవ్ ఉందా? ఏ వస్తువు అయినా మీకు హాని చేసేది ఉందా? లాభమే చేస్తాయి సార్, నష్టం ఏం చేయవు కదా. మీకు ఉపయోగపడేటివి ఉన్నాయి, ఉపయోగపడని ఏమైనా ఉన్నాయా? ఉపయోగపడేటివి. కానీ మన ఇంట్లో అన్ని ఉపయోగపడే వస్తువులు పెట్టుకొని, అన్ని రంగుల వస్త్రాలు పెట్టుకొని కూడా మనం ఏమనుకుంటున్నాం, నాకు అది లేదు, ఇది లేదు, వాట్లా వీడి ఇట్లా ఆలోచనలన్నీ కూడా మన ఇంటి నిండా నింపేసి వాటిని శక్తిని తీసుకోం. మనము మంచిగా స్వీకరించాం, మన లోపల కూడా బాగుంది. దానితో ఏమైనా కష్టమో బాధ వస్తుంది, ఇంకా ఉంది 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 అనుకుంటూ ఓకే సరే. ఇంకా ఇప్పుడు రంగుల గురించి కాస్త మనం చెప్పుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్నిసార్లు మన చుట్టూ ఒక ఆరా అని ఉంటుంది, మన యొక్క చుట్టూ ఒక రక్షణ ఆరా ఉంటుంది. ఆ ఆరా
మన లోపల ఏమైతే భావనలు ఉన్నాయో, మన లోపలైతే ఏం ఆలోచనలు ఉన్నాయో ఆ ఆరాను చూస్తే తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఆరాను చూసే శక్తి మనకు ఎవరికి లేదు, చాలా శక్తి కాదు. కాబట్టి పూర్వకాలంలో మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఏం చేస్తాము? డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేయించని చెప్తాడు, అంటే రక్త పరీక్ష రాస్తాడు. రక్త పరీక్ష రాసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తాం. అదే మనం గ్రంథులు చెప్పుకున్నాం, నర్స్ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి. దాని ప్రకారం ఏ వ్యాధి ఉందో ఆ గ్రంథి శక్తి లోపం పోయిందని కనుక్కొని దానికి సంబంధించి మందులు రాసిస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు వచ్చినాయి. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక మనిషి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన చుట్టూ ఉండే ఆ రంగులు అది చెప్పేస్తారు. అంటే ఇప్పుడు ఒక మనిషి అనారోగ్యంగా వస్తే ఏమొచ్చింది, నాకు బాగలేదయ్యా, ఆరోగ్యం బాగాలని చెప్తారు అంతే. ఆ రోగం చెప్పారు. ఆయన ఏం చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారంటే అతను కిడ్నీలో ఉన్న రాళ్ళు ఉన్నాయంటే అతనికి కిడ్నీలో రాళ్ళు ఉంటే అతని చుట్టూ చూస్తారనమాట. అంటే భూతద్దం పెట్టి చూడడు, ఇలా కళ్ళతోనే చూస్తాడు. చూసినప్పుడు అతని చుట్టూ ఏమిటంటే ఊదా రంగులో ఆరెంజ్, ఊదా రంగులో ఆరెంజ్ గానే ఉందంటే అతనికి కిడ్నీలో రాళ్ళు చేసి దానికి సంబంధించిన నాటు వైద్యము, దానికి సంబంధించిన మూలికలు, మందు తయారు చేసి ఇస్తాడు. అంటే అందుకే వైద్యో నారాయణ హరి అన్నాడు. వైద్యుడు నారాయణతో సమానం. అంటే వాళ్ళు అలా చూసి దివ్యమైన జ్ఞానంతో వాళ్ళు ఎంతో ధ్యానం చేసుకొని శక్తిని సంపాదించుకొని ఎదుటి వాళ్ళ యొక్క ఆరాను పట్టి మంది ఇచ్చేవాళ్ళ. కాబట్టి మనం పోయి దివ్య పురుషుల దగ్గర నేను మంచివాడిని అంటే వాళ్ళు నమ్మరు. అదే భావనలు మన చుట్టూ ఉండారు, వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళు మంచోడా చెడ్డోడా, అందుకే వాళ్ళు ఏం మాట్లాడరు. నోటి నుంచి నువ్వు చెడ్డోడని చెప్పరు. జాగ్రత్త తీసుకొని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి పంపించేస్తారు. చెప్పరు. ఎందుకు? ఆ మనిషి బాధపడి కుంగిపోతాడు, నాకెందుకు వచ్చిన బాధ. అలాంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మాట్లాడతాడు. ఓకే. తర్వాత మనిషికి గాన క్యాన్సర్ ఉందంటే ఆ ప్రదేశంలో నిర్జీవంగా ఉన్న ఎరుపు రంగు, మట్టి రంగు కలిసిన ఎరుపు రంగు ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ ఆరాగాని ఇలా ఉంటే ఊగిసలాడుతుందంటే వాడికి క్యాన్సర్ అని చెప్పు మందు ఇస్తారు. పూర్వకాలంలో అలా ఉండేది వైద్యము. అప్పుడు ఏం ల్యాబ్లు టెస్టులు లేవు కదా. దివ్యమైన జ్ఞానంతో దివ్య చక్షుతోటి కళ్ళతోటి చూసి వాళ్ళు ఆ రంగులు పుట్టి వాళ్ళు వ్యాధిని నిర్ధారించి చెప్పేవాళ్ళు. ఎంత గొప్పవాళ్ళు. గొప్ప శక్తి తగ్గిపోయి 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 చూసుకోలేక చేసుకోలేక తెలుసుకోలేక తగ్గుతూ వచ్చి ఈ రకంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. తర్వాత ఒకరొకరు ఆత్మవిశ్వాసం అతిగా ఉందనుకోండి, ఆత్మవిశ్వాసం కూడా అతిగా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం అతిగా ఉంటే స్కార్లెట్ ఎరుపు అంట. స్కార్లెట్ ఎరుపు ఉంటే అప్పుడు వాళ్ళు ఏమైనా ఆధ్యాత్మికంగా సజెషన్ ఇవ్వాలంటే గురువులు ఏం చెప్పేవాళ్ళంటే, నాయన నీలో ఆత్మవిశ్వాసం అతిగా ఉంది, కాస్త తగ్గించుకో నాయన అని చెప్తాడు. గురువు గారు మీకు ఎలా తెలుసు అంటే, మీకు ఎలా తెలిసింది గురువు గారు? దేవుడు చెప్పినాడా అంటే, నీ యొక్క ఆలోచన వల్ల నీ యొక్క రంగు నీకు ప్రభావితమై మన చుట్టూ ఆరా ఉంటుంది. ఆరా దివ్య పురుషులు చెప్తారు. అబ్బా అని గురువు గారు చెప్పారు, నాలో ఆత్మవిశ్వాసం ఎక్కుందంటే తగ్గించుకున్నప్పుడు ఆ రంగు మారిపోతాయి. ఆత్మవిశ్వాసం బాగున్నప్పుడు ఎటువంటి రంగు కానీ ఆ రంగు కనిపించేస్తుంది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పోయి స్వామి నేను ఆత్మవిశ్వాసం తగ్గించుకుని చెప్పాను అనుకోండి, నిజంగా తగ్గించుకొని ఉంటే బాగుంది నాయన అని చెప్తాడు. తగ్గించుకోకుండా అబద్ధం చెప్తే లేదు నాయన ఇంకా తగ్గించుకోవాలా తగ్గి చెప్తాడు.
ఎందుకు అసలు తగ్గలని చెప్పడు, కొంచెం తగ్గిన ఇంకా అక్కడ నిరుత్సాహపరిచాడు. అది గురువు అంటే. అర్థమైందమ్మా? అట్లా. కాబట్టి ఎక్కువ గొడవ అంటే ఎక్కువగా కొట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆకుపచ్చ కలిసినటువంటి ఆరెంజ్ కలర్, ఆకుపచ్చ కలిసినట్టు ఆరెంజ్ కలర్ ఉంటే వీళ్ళు డెఫినెట్ గా కొట్లాడేవాళ్ళు. అటువంటి వాళ్ళు వస్తే ఏం చేస్తారు చూసుకుని పైమ వీళ్ళు కొట్లాడతారని వీళ్ళు జాగ్రత్త ఉండాలని మెల్లిగా మాట్లాడి పంపించేస్తారు. అర్థమవుతుంది? సోమరిపోతూ మూత్రపిండాల జబ్బు ఉందనుకోండి, సోమరిపోతూ మూత్రపిండాల జబ్బు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బ్రౌన్ ఆరెంజ్ కలర్ కనిపించినప్పుడు అడుగుతారు, అరే నీకేమైనా మూత్రపిండాలు వస్తున్నాయని అంటాడు. లేదు గురువు గారు అంటే, అరే నువ్వు సోమరిపోతురు అని చెప్పేస్తారు. ఇక్కడ రెండు ఉంటాయి, సోమరిపోతూ మూత్రపిండాల జబ్బు రెండు ఉంటాయి. కాబట్టి ఈ బ్రౌన్ ఆరెంజ్ చూసిన వెంటనే మూత్రపిండాలకు వైద్యం చేయరు. ముందు అడుగుతారు, ఇక్కడ ఏమైనా వస్తుందారా మూత్రపిండాలు ఎవరంటే, నాకు ఏ ప్రాబ్లం లేదు గురువు గారు, బాగా మూత్రం గిత్రం బాగా వస్తుందంటే, వరే నీకు సోమరితనం ఎక్కువ ఉంది కదండి. అవును గురువు గారు నాకు సోమరితనం ఎక్కువ ఉంది అని చెప్తారు. సోమరితనం వదిలించుకోరా అని చెప్తారు. సోమరితనం ఎలా వదిలించుకోవడానికి ఒక మంత్రము లేకుంటే ఒక ఏదో చెప్పి పంపిస్తారు. అంటే ఇటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు భౌతిక పరంగా, ఇటు అనారోగ్య పరంగా కూడా అప్పుడు వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు. కాబట్టి వైద్యో నారాయణ హరి అన్నారు. వైద్యుడు నారాయణ ఉమాను. అర్థమవుతుందమ్మా? అదనమాట. కాబట్టి దుర్మార్గునికి అంటే దుర్మార్గం ఉండేవాడికి ఎట్లా అంటే బురద రంగుతోడైన ఎరుపు గాని బాగా ముదిరి ఉన్న పసుపు రంగు గాని, ఇక్కడ రెండు రంగులు ఉంటాయి. బురద రంగుతోడైన ఎరుపు రంగు గాని అంటే బురద రంగు ఎరుపు రంగు కలిసి రెండు వాడు దుర్మార్గుడు. అంటే వాడు దుర్మార్గం అంటే దుర్మార్గం చేసే లక్షణం ముందే అని అర్థం. ఆ బుద్ధి ఆ మనసు దుర్మార్గం చేస్తాడు. బాగా ముదిరిన పసుపు రంగు బాగా ముదిరిపోయిందంటే వీడు దుర్మార్గుడు. వంట ఎలా మాట్లాడతారు, ఆయన కాస్త మంచి పనులు చేయను, నువ్వు దుర్మార్గం చెప్పరు, చెప్తే ఊరుకుంటాడు వాడు. గురువు వాక్కు అంటారు కదా, గురువులు ఎలా చెప్తారంటే దుర్మార్గుడు అన్నారు. నాన్న కాస్త మంచిగా సేవ చేయరా, దేవుని సేవ చేయరా, నలుగురికి మేలు చేయరా, నీకు పుణ్యం వస్తుందని చెప్తారు. ఎందుకు? వాళ్ళ దుర్మార్గం అనే గుణాన్ని మనిషి మారడు. మనిషిని మార్చం కాదు, మనలో ఉండే తత్వాన్ని మార్చుకోవాలి, మనలో ఉండే గుణాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. వాళ్ళు శిక్షించరు, అసలు శిక్ష అనేది లేనే లేదు. శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు. అనారోగ్యం ఉంటే మందు ఇస్తారు, చెడు క్వాలిటీస్ ఉంటే ఆయన కాస్త మంచిగా చేయని చెప్తారు. నువ్వు రాక్షసుడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పనికి మానవుని ఎవరు చెప్పరు. అట్లా చెప్తే గురువు కాదు. ఎవరికి ఎప్పుడు ఎలా ఏ రకంగా చెప్పాలో చెప్పేవాడు గురువు, నాకు తెలిసి. ఓకే. ఇతరుల యోగక్షేమాల కోసం పాటుపడే వ్యక్తి అంటే ఇతరులకు మంచి చేయాలనే వాళ్ళకి ఏమవుతుందంటే పసుపు రంగు అంచులు కలిగిన ఎరుపు రంగు, పసుపు రంగు అంచులు కలిగిన ఎరుపు అంటే ఎరుపు రంగు అంచులు ఏముండాలి? పసుపు రంగు వర్ణంతో. అటువంటి వాళ్ళు వచ్చినారనుకో గురువుల దగ్గరికి, ఆయన కూర్చో, చాలా బాగున్నావు, మంచిగా ఉన్నావు, మంచి క్షేమం చేస్తున్నావు, ఇంకా సేవ చేయనైనా, నీకేమైనా బోధించానా, నేనేమైనా ఇవ్వమంటావా, దీక్ష ఇవ్వమంటావా అని అడుగుతారు. ఎందుకు? వాడు ఇతరుల కోసం బాగు చేస్తున్నాడు, వాడిని డిసప్పాయింట్ చేయరు. అలాగే గురువు గారు నేను మంచి చేస్తాను చెప్పండి, వాళ్ళకి ఇంకా కాస్త ఆధ్యాత్మిక ధ్యానం గురించి చెప్పి, ఆయన నీలో భగవంతుడు ఉన్నాడు, ఇంకా శక్తిని జాగృతం చేసుకో అని చెప్తారు. ఓకే మేడం? అట్లా. కాబట్టి నాడీ మండలం గాని నాడీ మండలంలో కానీ అలజడి ఉంటే పాలిపోయిన ఎరుపు రంగు అంటే ఎరుపు రంగు పాలిపోయినట్లుంటే చూసినారా, అంటే
కరెక్ట్ గా లేకుండా ఏరు కనపడినట్లు పాలిపోయిన రంగు అంటే వాడికి నాడీ మండలంలో అలజడి ఉంది, రోగం కాదు. అప్పుడు ఏం చెప్తారంటే, నాయన నీకు నాడీ మండలంలో కాస్త ఇబ్బంది కాదు, ఈ స్తోత్రం చేసుకో, లేకుండా ఈ పఠనం చేయి, లేకుండా ఈ రకంగా చెప్పి దానికి మందు ఇస్తారు, మాట ఇస్తారు, అది చెప్తారు. అంటే అక్కడ వైద్యంతో పాటు ఏం చెప్తారు, భౌతికమైన జ్ఞానం చెప్తారు, అర్హత ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తారు, ఇంకా సేవ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఆత్మ జ్ఞాన పరంగా కూడా చేస్తారు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉండేవాళ్ళు అప్పటి కాలంలో. ఓకే, పిరికి వాడున్నాడు అనుకో, అది ఏమంటే పాడవుతున్నటువంటి పసుపు కలర్. అంటే పసుపు కలర్ ఏమవుతుందంటే, అంటే మంచిగా కనిపించకుండా పాడైపోయిన వస్తువు ఎలా ఉంటుంది ఆ రకం కనిపించింది అంటే పింక్ వాడు. అప్పుడు ఏం చెప్తారంటే, అరే నువ్వు కొంచెం పిరికితనంగా ఉన్నావు, కాస్త ధైర్యం తెచ్చుకో, దేవుడు అనేవాడు ఉన్నాడు, కాపాడతాడు, భయపడొద్దురా అని చెప్పి పిరికి వాడికి చెప్తారు. వానికి మంది ఇవ్వరు, మాటలు చెప్తారు. ఇట్లా మాటలు చెప్పాలి, మందు చెప్పాలి, ధ్యానం నేర్పిస్తారు, ఆధ్యాత్మికం చెప్తారు, ఆత్మ జ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. ఇవన్నీ ఉండి అప్పుడు వాళ్ళు గురువులుగా ఉండేవాళ్ళు. భయపడేవాడు అంటే కళావిహీనంగా ఉంటుంది. ఫస్ట్ కలర్ కళ ఉండదు, కళావిహీనంగా ఉంటుంది. అప్పుడు భయపడేవాడు. అది చూసి ఏం చెప్తారు, గురువు గారు నాకు ఏదో బాగాలేదంటే, అరే నీకు ఏ రోగం లేదురా, భయపడుతున్నావు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఏదో ఒకటి చెప్తారు. ధైర్యంగా ఉండు, ఒక దేవాలయానికి వెళ్ళు, దేవుని చుట్టూ తిరుగు అంటే ఆ భయం పోవడానికి అలా చెప్తారు. సో ఆ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఇంకో రకంగా కూడా ఉంటుంది. తర్వాత మానసిక శారీరక బలహీనత ఉన్న వాళ్ళు ఎరుపు పాలు ఎక్కువ ఉన్న పసుపు, అంటే ఎరుపు ఎక్కువగా ఉండి పసుపు తక్కువగా ఉంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. సో మానసికంగా శారీరకంగా బలహీనం అంటే వాళ్ళు ఏదో ఒక మార్గం చెప్తారు. మానసికంగా ధైర్యంగా ఉండు, శారీరకంగా శ్రద్ధ పెట్టుకో, ఒక భగవద్గీత చదువుకో, ఒక పుస్తకం చదువుకో, ఒక కార్యం చేయండి. బలహీనంగా అంటే బలహీనంగా ఉండదు, ధైర్యంగా ఉండు, కావలసిన ఆహారం తిను, గోధుమలతో చేసింది లేకుంటే విటమిన్స్ తో ఉన్నటువంటి ఆహారాన్ని సజెస్ట్ చేస్తారు. బలంగా ఈ ఆహారం తిను, ఆహారం వల్ల కూడా మన శక్తి వస్తుంది, వాళ్ళకి అలా చెప్తారు. అంటే ఆహారాన్ని ఏమో చెప్తారు, అన్ని చెప్తారు, అన్ని తెలియాలి కదా. తర్వాత మతాన్ని మార్చుకుంటూ పోయేవాడు, మార్చేవాడు ఎరుపు రంగులో కలిసిన పసుపు. సో ఈ రకంగా ఇంకొకరు చెప్తారు, అపరిశుద్ధమైనటువంటి అంటే మన ఆలోచనలు అపరిశుభ్రం అని అంటే మంచి కాని ఆలోచనలు ఉంటే బ్రౌనిష్ గా ఉండే పసుపు రంగు బ్రౌనిష్ గా ఉంటుంది. అసలు అది చూడాలంటే ఎంత శక్తి కావాలి, ఒక మనిషి ఆరా చూడాలంటే ఎంత శక్తి కావాలి, అంటే వైద్యం చేసే వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి. ఒకరా ఇద్దరు, ఎంతమంది వస్తారు, ఈ రంగులన్నీ గుర్తు పెట్టుకొని, ఈ రంగుల నాలెడ్జ్ పెట్టుకొని వాళ్ళు ఏ రకంగా మానసిక రోగమా, శారీరక రోగమా, లేకుంటే ఆర్థిక రోగమా, తర్వాత బలహీనతల, ఇవన్నీ చూసి చెప్పేవాళ్ళం. అందుకే వాళ్ళకి ఇంకా ఆహారం తిని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు నేర్పించి శక్తిని తీసుకొని ఆ శక్తిని మళ్ళా నింపుకొని సిద్ధంగా ఉండి అలా సేవ చేసేవారు. అదే కాలేయం బాగలేదు అనుకోండి, కాలేయ జబ్బులు ఉన్న వాళ్ళు ఆకుపచ్చ పసుపు రంగు కలిసి ఉంటే కాలేయం జబ్బు ఉంది. అప్పుడు అడుగుతారు, నీకేమన్నా ఇక్కడ నొస్తుంది అని అడుగుతారు. అవును నొస్తుంది అంటే అప్పుడు కాలేయం జబ్బు ఉంది అని అడుగుతారు. అలాగే సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆకుపచ్చ పసుపు రంగు, బ్రౌన్ ఎరుపు పసుపులోకి మారతా కనిపిస్తాయి. అంటే ఈ రంగులన్నీ కలిసి ఉంటే అది మారుతూ ఉందంటే సుఖ వ్యాధులు ఉన్నాయని. కాబట్టి మనసు రెండు తత్వాలుగా మనస్తత్వాలుగా ఉంటే సగభాగం నీలి పసుపు,
రంగు, మిగతా భాగం బ్రౌన్ లేక ఆకుపచ్చ ఎరుపు ఉంటుంది. అసలు ఆ మిక్సింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, వాళ్ళు ఎలా చెప్తారో ఏమో తెలియదు. ఇవన్నీ కూడా పూర్వకాలంలో వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు, వాళ్ళని అంత గౌరవించేవాళ్ళు, అలా కనుక్కునేవాళ్ళు. నేనేం చెప్తున్నానంటే ఈ రోగాలన్నీ కూడా ఏమవుతుంటే ధ్యానం చేసుకుంటే మనకు రావాల్సినటువంటి సూర్యకిరణాల ద్వారా రావాల్సిన శక్తిని మనం తీసుకొని ప్రేమతో వాటిని జీర్ణం చేసుకుంటే మనం ఆరోగ్యంతో పాటు ఆత్మజ్ఞానం కూడా పెంపొందించి మన చుట్టూ ఆరా కూడా మంచి కాంతి వలయంగా ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా కూడా ఏవి కూడా మనకు హాని చెయ్యవు. ఈ ఆరాలు ఏం చేస్తుంటే కొన్ని జంతువులు గుర్తుపెడతాయి. మీకు తెలుసా, మనము వెళ్తున్నాం అనుకోండి, ఆ యొక్క జంతువుని చంపాలి అనే ఆలోచన వచ్చిందంటే మన యొక్క రంగు యొక్క ఆరా వచ్చేస్తే అవి చూసేస్తే గుర్తుపట్టేస్తాయి. వీళ్ళు నన్ను చంపనీకి వస్తున్నారని పారిపోవడం. కానీ అదే క్రూర జంతువు అయితే మన మీద దాడి చేసేది, సాధు జంతువు అయితే పారిపోతుంది. ఆ సెన్సేషన్ ఉంటుంది జంతువులకి. కానీ అన్నిటి కూడా మనిషికి లే, మనిషికి అనుకోలేకపోతున్నాడు. కానీ అన్ని ఉన్నాయి. సో ఆ రకంగా ఇంకా గొప్ప వైద్య శాస్త్ర నిపుణులు. ఇప్పుడు గొప్ప వైద్య శాస్త్ర నిపుణులు అంటే ఆకుపచ్చ ఎరుపు మితంగా ఉంటుందంట. ఆకుపచ్చ రంగు ఉంటే ఎరుపు మితంగా ఉంటే అతను వైద్యుడు అన్నాడు. ఇది ఎవరు చూసేవాళ్ళు? అప్పటి రాజులు ఇతని ఆస్థాన వైద్యుడిగా లేకుండా ఇతను వైద్యుడిగా ప్రకటించాలంటే వేరే వాళ్ళతోటి ఆ వైద్యుడి యొక్క ఆరను చూసేవాళ్ళు. అప్పుడు చెప్తారు, మహారాజా ఈయన ఆకుపచ్చ ఎరుపు రంగు మితంగా ఉంది కాబట్టి ఇతను గొప్ప వైద్యుడు, ఇతను బాగా చేస్తాడు అని చెప్తారు. అప్పుడు ఆస్థాన వైద్యుడుగానో లేకుంటే ఆ ఊరిలో ఆ వైద్యుడిగా ప్రకటిస్తారని. రాజులు పరిపాలించడం అంటే ఏదో సుఖాలు భోగాలు అనుభవించడం కాదండి. అప్పుడు రాజులు కూడా ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మ జ్ఞానంతో ఆధ్యాత్మికంగా ఎదిగి వీటిలంతా పరిపూర్ణ వాడైన వాడే మహారాజు. ఊరిపోయి సీట్లో కూర్చొని వాడు ఇట్లా వీటిట్లని శాసించడం కాదు. ఒక ఆత్మజ్ఞాని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి అప్పుడు రాజుని దేవుడిగా, ఎందుకంటే మా కష్టాలు బాధలు తొలగించి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి వైద్యం ఇచ్చి పంటలకు నీళ్లు చెరువులు కట్టించి ఆహార ధాన్యం గింజలను అమ్మేటట్లు చేసి ఆహారాన్ని ఇచ్చి మాకు రక్షణగా ఉండేవాడు మహారాజు. అతన్ని దేవుడిగా పూజించేవాడు, దేవుడిగా ఆరాధించేవాడు. ఒక రాజ్యము రాజు అంటే అలా ఉండేది. తర్వాత బాగా చదువుకున్నవాడు విద్యావేత్తల్లో ఆకుపచ్చ రంగు పట్టీలు, నీలి రంగుతో సుడులు, అంటే ఆకుపచ్చ రంగు పట్టీలతోటి నీలి రంగు సుడులు ఉంటే వాడు అద్భుతమైన విద్యావేత్త. అప్పుడు రాజు చూస్తారనమాట. ఇతను విద్యాధికారిగా మనం పాఠశాలలో నియమించాలంటే ఇతను అడగరు. వాళ్ళ నిపుణులు ఉంటారు కదా రాజ్యంలో, సాధకులు ఉంటారు వాళ్ళు, ఇతను విద్యావేత్త వచ్చినంటే ఒకసారి చూడండి అని చెప్తారు. అంతే. వాడు అట్లా చూసి ఎంబడి చెప్పేస్తారు, మహారాజా వద్దు, ఇతను విద్యను బోధించలేడు, వద్దు అని చెప్పేవాడు. కొందరు చెప్తారు, మహారాజా ఓకే ఇతన్ని నియమించండి. ఎలా చెప్తారు? అప్పుడు చెప్తారు, మీరు ఎలా కనుక్కున్నారు? ఇవన్నీ చెప్పరు వాళ్ళు. నీకు విద్య వచ్చో లేదో తెలిసిపోతారు. ఈ రంగులలో పర్ఫెక్ట్గా ఉంటే తెలిసిపోతారు. ఈ రకంగా మనుషుల యొక్క గుణగణాలను కనుక్కునే వాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా తీర్పు చెప్పేవాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు సమాధానం చెప్పే ఆ రకంగా రాజ్యాన్ని పాలించిన వాళ్ళు. ఇంకొక చెప్తారు, ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారాని కోసం బయలుదేరి డబ్బు కోసం ఆశపడేవాడు. ఇక్కడ చూడండి ఎలా ఉంది. పోయేదేమో ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికే, కానీ డబ్బు కోసం తిరిగే వాడికి ఎలా ఉంటుందంటే
వాడి ఆరాలో నీలి రంగే ఉండదంట. నీలి రంగు లేదంటే నేను ధర్మ ప్రచారం చేస్తున్నానంటే వాడు డబ్బు కోసమే. అసలు ఏం ఏం సృష్టించినారో పరమాత్మ. కాబట్టి ఈ నీలి రంగు మనం ఇంతకు చెప్పాం, ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలి రంగు సూచిక. బుద్ధి సూక్ష్మతను కూడా ఈ రంగు చూపుతుంది. మంచి రంగు సానుకూలాన్ని గుర్తిస్తుంది. ఇతని యొక్క ఆరా కాకుండా ఎథ్రిక్ కూడా మన లోపల ఆరాతో పాటు ఎథ్రిక్ బాడీ ఉంటుంది. ఆ ఎథ్రిక్ బాడీ కూడా నీలి రంగు ఛాయను కలిగి ఉంటుందంట. అసలు అద్భుతం. అసలు ఒక నీలి రంగుతో ఉన్నటువంటి ఆయన చూశారంటే అందుకే కృష్ణపురం నీల మేఘ శ్యాముడు, ఈ నీలకంఠుడు. వాళ్ళు ఎలా ఉంటారు? అదే మానవుడే మాధవుడు అంటే ఈ రంగులను గురించి తెలుసుకోలే. నువ్వు మంచి గుణాలు అంటే ఆటోమేటిక్ రంగులు వచ్చేస్తాయి. మానవుడే మాధవుడు అని చెప్పడం. ఓకే. ఇంకొకటి, నీవు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నావంటే నీలి వర్ణము ప్రగాఢమైనది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంటే నీ ఆరా కనిపించేస్తుంది. నీలి రంగు ప్రగాఢమైనది. ఈ నీలి రంగులు ఊరికి రావు. మన లోపల ఆలోచన విధానం మారాలి, తత్వం మారాలి, భయం పోవాలి, ధ్యానం చేసుకోవాలి, స్వాధ్యాయం ఉండాలి, ఆచరించాలి, ప్రేమతత్వంతో ఉండాలి. ఇవన్నీ ఉంటే వస్తాయి. ఏమన్నా టైం అయిందా? ఉన్నాను. ఆవులు అమ్మేసిన దానికి ఆడికి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు ఖాళీ చేసి ఈరోజు ఒక ఆవు మీద కూడా అమ్మేసిన. అందుకని విసుక్కునేవాళ్ళు అధోగతిని అంటే చిరాకు పడే వాళ్లకు ఇండిగోతో పాటు పింక్ రంగు ఉంటుంది. వాళ్ళ ఆరా ఇండిగోతో పాటు పింక్ రంగు ఉంటుంది. వీళ్ళు విసుక్కునేవాళ్ళు. ఓకే మేడం, సార్ టైం అయిందమ్మా చాలా. ఇంకొంచెం సార్, ఇంకొక 5 minutes. ఓకే. తలనొప్పి ఉందంటే మనిషికి ఊదా రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది. ఊదా రంగు కొట్టుకుంటూ ఇట్లా పట ఉంటుందంటే అతనికి తలనొప్పి ఉంది. ఓహో, ఈ రంగు కొట్టుకుంటూ తలనొప్పి ఉందని అడుగుతారు. ఉందంటే తలనొప్పికి మంది ఇస్తారు. లేదంటే ప్రశాంతత కోసం ఏదైనా చెప్తారు. ఓకే. తర్వాత ఆ హృద్రోగంతో జీర్ణకోశాలు జబ్బుతో ఉన్నవాళ్ళు పింక్ ఇండిగో మిశ్రము రంగు నెత్తి మీద కట్టుకొని ఉంటాయి. ఈ నెత్తి మీద గాన పింక్ ఇండిగో మిశ్రంగాన ఉందంటే వాళ్ళకు జీర్ణకోశ జబ్బులు ఉన్నాయి. తర్వాత ఊదా రంగు ఉంటే ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్ని సూచించారు. వాని పైన ఊదా రంగు గ్రే కలర్ ఉందంటే వీడికి ఏ గుణం లేదని అర్థం. కాబట్టి ఇదన్నమాట. ఇది తల్లి నాకు తెలిసింది చెప్పాను. సో ఈ రకంగా పూర్వకాలంలో ఆ రకంగా వైద్య విధానంలో ఆ రకంగా ఉండేది. ఇప్పుడు అలా చూసే శక్తి కూడా మానవుడికి తీసుకోలేకపోతున్నారు. ఇది నేను నెగిటివ్ అని కాదు. కాబట్టి ఇవి తెలుసుకోవాలని నేను చెప్పడం లేదు. నేను చెప్పడం ఏమంటే ఇవన్నీ రావాలంటే మనం ధ్యానం చేసుకుంటే ధ్యానం ద్వారా మనకు ఈ యొక్క శక్తులు ప్రకృతిలో వచ్చేటటువంటి మనకు ఆరోగ్యం సంబంధం కానీ మన ఆలోచన మార్పు కానీ మనకు ఆ సూర్యకిరణాల ద్వారా ప్రకృతి ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా మన ఇంట్లో వస్త్రాల ద్వారా అన్నిటి ద్వారా వస్తుంది. మనం యాక్సెప్ట్ చేసి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం సెలవు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఉందమ్మా, ధ్యానం గురించి చెప్పమంటే చెప్తాను. ఓకే. సో
ఇప్పుడు మనం అంతా విన్నాం కదా, ధ్యానం ఎలా చేయాలో చెప్తానండి. హాయిగా మీరు కాళ్ళలో కాళ్ళు వేసుకోవాలి, ఉరేళ్లలో ఉరేళ్ళు వేసుకోవాలి, 2 కళ్ళు మూసుకోవాలి. ఎక్కడైనా కింద కూర్చోవచ్చు, కుర్చీలకైనా కూర్చోవచ్చు, లేదంటే ఇలా ఆనుకుంటే ఆనుకోవచ్చు, పరుపు మీద కూర్చుంటే పరుపు మీద కూర్చోవచ్చు. ఎటువంటి నియమం నిష్ట లేదు. వస్త్రాలు ప్రశాంతంగా లూజుగా కూర్చోండి. మీకు సమయం దొరికినప్పుడు మాత్రం కూర్చోండి, ఆవేశంతో కూర్చోవద్దండి. ఇంట్లో ఒకరుగా ఉంటే ఇంటి తాళాలు వేసేసుకొని భద్రంగా కూర్చోండి. హాయిగా కూర్చొని చేతులు వేసుకొని కళ్ళు మూసుకొని మన యొక్క శ్వాసను గమనించాలి. శ్వాస తీసుకునే శ్వాసను గమనించాలి, వదిలే శ్వాసను గమనించాలి. మనకు శ్వాస కనపడదు కాబట్టి చెప్తాను. ఈ ఒక వేలుని ఇలా పెట్టుకొని ఇలా అన్నప్పుడు చర్మం మీద ఒకసారి ఇలా పైకి కిందికి అన్నామంటే ఏం తెలుస్తుంది? స్పర్శ తెలుస్తుంది కదా. అలాగే ఈ వేలును ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు బాగా వినండి. ఈ వేలు ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు మీ వేలు వేడిగా అయినప్పుడు వదిలేటటువంటి శ్వాస, ఆ శ్వాస యొక్క స్పర్శను గమనిస్తే దాని వెంబడి బయటికి రావాలి. అలాగే మీ వేలు చల్లగా అయిందంటే తీసుకునే శ్వాసను స్పర్శను గమనిస్తూ బయటికి వెళ్ళాలి. 1 నిమిషం కళ్ళు తెరవండి. ఇది అర్థం కావడానికి. కానీ ముక్కు దగ్గర వేలు పెట్టి ధ్యానం చేయకూడదు. మరొకసారి చెప్తున్నానండి, ముక్కు దగ్గర వేలు పెట్టి ధ్యానం చేయకూడదు కొత్తగా ఉండే వాళ్ళకి. కాబట్టి 1 నిమిషం ఇలా కళ్ళు తెరిచి, లేకుంటే 1/2 నిమిషం కళ్ళు తెరిచి హాయిగా శ్వాసను గమనిస్తూ 1/2 నిమిషం తర్వాత మనం కళ్ళు మూసుకుంటే ప్రశాంతంగా ధ్యానంకి వెళ్తాం. మీకు ఎంతసేపు కావాలో అంతసేపు మీరు ధ్యానం చేసుకొని ముందు ఈ శరీరాన్ని ధ్యానానికి అలవాటు చేయండి. ధ్యానం చేసుకోండి. మీకు ఎప్పుడు లేయాలనిపిస్తే ఈ చేతుల కొండ మీద పెట్టుకొని మీరు ప్రశాంతంగా చేయండి. ఎన్ని నిమిషాలు చేశామని కాదు, ఎంతసేపు చేసాం కాదు, ఎంతసేపు శ్రద్ధగా ప్రేమతో ధ్యానం చేసుకుంటే మనకు శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆత్మజ్ఞానం కూడా తీసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ విశ్వ చైతన్యానికి, పరమ గురుమండలికి, సమస్తానికి, సర్వానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మీరు అలాగే చూడండి, ఈ వీడియో వినండి. దీనికి ముందు కూడా ఒక వీడియో ఉంటుంది, దాన్ని వినండి. ఇలా వింటూ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి అద్భుతంగా మీలో ఉన్న ఒక అనారోగ్యాన్ని కావచ్చు, అలవాట్లు కావచ్చు, మీరు ఈ ధ్యాన శక్తితో ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఆనందంతో, జ్ఞానంతో వర్ధిల్లుదురుగాక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.